పాడైపోయిన జీవితము మార్చబడాలంటే, సన్మార్గంలోనికి రావాలంటే, మరల తిరిగి ఆ జీవితం నిలబడాలంటే అది దేవుని ద్వారా మాత్రమే. దేవుడు ఎలా చేస్తాడు? తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడట. హల్లెలూయా. దేవుని వాక్యమును మనం కరెక్ట్ వేలో మనం వింటే చాలు, ఆ వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుంటే చాలు. దేవుని వాక్యమో పెద్ద పెద్ద హార్డ్గా ఉన్నవి, భారమైన ఏం చెప్పట్లేదే. మనుషులు ఏదైనా చేయడానికి ఈ రోజులో సిద్ధమవుతున్నారు, కానీ హృదయాన్ని మాత్రం ఇవ్వడానికి ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఇదిగో హృదయం అనే తలుపు వద్ద నేను నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా వారి హృదయం అనే తలుపు తీస్తే నేను వారిలోనికి వస్తాను. అది మాత్రం నచ్చట్లా, అది మాత్రం వద్దు ప్రభా, నీ కొరకు ఏమైనా చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను, ఎన్ని ఎక్కమన్నా ఎక్కుతాను, ఎంత దూరాలైనా ప్రయాణాలు చేస్తాను, కానీ హృదయంలో చోటు మాత్రము ఇవ్వలేను అంటాం కదండి. మన వైఖరి అలాగే ఉంది. కానీ ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని. ఎందుకో ఆయన వచ్చి ఆయన ఏదో స్థాపించేసేసి నిన్ను శాసించేయాలని కాదు, నీ పాడైపోయిన జీవితాన్ని బాగు చేయాలని. హల్లెలూయా.